వచ్చేసాను ప్రభువా, వచ్చేసాను. నీ పేరు చెప్పుకొని తప్పుడు పనులు చేసే పిత్రేగాళ్ళ బండారం బయట పెట్టడానికి నేను వచ్చేసాను. నువ్వు బైబిల్లో చెప్పిన వాక్యాలను ప్రజలకు బోధించకుండా కొంతమంది పాస్టర్లు వాళ్ళ నోటికొచ్చింది వాగుతున్నారు. ఈరోజు అలాంటి పాస్టర్లు ఒక్కొక్కళ్ళకి ఈపు విమానం మొత్తం మోగిపోతుంది. ఇప్పుడు నేను మీకు చూపించబోయే పాస్టర్ భూత ప్రేత పిశాచ లంకిని శంకిని డాకిని వాళ్ళందరినీ వదిలేసి వచ్చినాడు అనమాట. వాళ్ళతో బేరాలు చక్క కుదరక ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తుండ్రు. ఏం చేస్తున్నావు అబ్బాయి? చాలా రోజులైంది. చెవులు దింగాయంట్రా, చెప్పారుగా, మళ్ళీ అదే రిపీట్ చేస్తావు. ముక్కులో గాలి వదలటం, ముఖం మీద ఉయ్యటం, చేతిని ఉసిన కర్రలో ఊపడం, ఏదో చెయ్యి. చూసావా ప్రభా, చేయాల్సిన ఏదో పని అంతా చేసి లాస్ట్లో నీ పేరు వాడుతుండవు గూట్లేగాడు. ఏ అవార్డు ఇవ్వాలి ఈ ఆర్టిస్ట్కి? ఎంత రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ చేసిండు వీడు. ఏం చేస్తున్నావు అబ్బాయి? ఎర్రుపుకునా నేను నన్ను అడుగుతున్నా పూక. ఒక అమ్మమ్మని ఆవహించిన దయ్యం, దాన్ని వదిలించడానికి వచ్చిన ఒక పాస్టర్ మధ్య సంభాషణ ఎలా ఉంటుందో తెలుసా? వెంకటపతి మహారాజా గారు అండ్ చంద్రముఖి వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉండేది అలా ఉంటదన్నమాట. ఎందుకని మేము చంపాలనుకున్నారు చెప్పండి? ఎందుకు ఈమెను తినేస్తున్నావు? ఇలా తమ్ముడిని చంపింది నువ్వేనా? దాని కూతుర్ని చంపా, దాన్ని తీసుకెళ్తాకొచ్చా. ఈమెను కూడా తీసుకెళ్లాలనుకుంటున్నావా? 2 నెలల టైము. ఇదిగో ఒక అనాయింటింగ్ అగ్నిని బిడ్డ మీదకి దించుతున్నాను. వా 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 వా, ఏమన్నా స్కిట్టా అసలు! ఇంత జెన్యూన్, ఇంత క్లీన్, ఇంత నీట్ కామెడీ ఇంతకాలం నేను జబర్దస్త్ చూసి మిస్ అయ్యానన్నమాట. అసలు చర్చిలో దేవుడికి సేవ చేయాల్సింది పోయి 4 మంచి మాటలు చెప్పాల్సింది పోయి ఏందిరా ఈ గందరగోళం? అసలు మీకు కొద్దిగైనా బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఇప్పుడు వచ్చే పాస్టరు మరో భూత వైద్యుడు కాదు, ఈయన ఒక జ్యోతిష్యుడు. నా వేణుస్వామిలాగా అనమాట. ఏది పూర్తి తెలీదు. మైకు పట్టుకొని గాడి దర్శనట్టు అరుస్తూ ఉంటాడు. గుంపులో గోవిందలాగా ఎవరినో ఒకరిని లేపేస్తాడు. అదేమి చిత్రం, వాళ్ళ పేరులో ఫస్ట్ అక్షరం తప్ప ఇడికి ఇంకేం తెలియదు. నా అనే అక్షరముతో షా అనే అక్షరంతో వస్తుంది. ఆమె పేరు నా అనే పేరుతో వస్తుంది. నేను నా అనే అక్షరంతో వస్తుంది. మొదటి అక్షరము ఆ. అసలు ఎలారా అసలు ఇలా జనాలను మోసం చేయడం ఎంత ఈజీనా? అయినా నీకున్న ఈ ప్రీచింగ్ స్కిల్స్కే ఇంతమంది జనాలు బుకాపకీలు అవడానికి నీ దగ్గరకు వచ్చి ఉన్నారంటే అసలు వాళ్ళంతా అతి ఎక్కువ దరిద్రులు. వీడు ఎవరో ఒకరిని సెట్ చేసి వాళ్ళ పేర్లో మొదటి అక్షరం వీడు చెప్పడం, అక్కడ ఉన్న వాళ్ళు గెంతులేయడం, వీడేమో వాళ్ళకి ప్రార్థన చేయడం. బా, ఎంత ఎడ్డిగాళ్ళు ఉన్నారేంద్రా! వాడు చేసేదంతా ఒక బూటకం నాటకం, బుకాపకీలను చేయడానికి ఇదంతా చేస్తుంటారా అని ఒక్కడికి కూడా అనుమానం రావట్లేదు ఏంట్రా? అదంతా అది ఫేక్. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఒక రకం అయితే వీడొక రకం అనమాట. అంటే ఉప్పల వాళ్ళకు కాదు, వేరే రకం. ఈ పాస్టర్ మాటలు తక్కువ, చేతులతో జనాల్ని నేలమట్టం చేయడం ఎక్కువ అనమాట. వీడు గాల్లో చెయ్యొప్పడం ఏందో, వాళ్ళు అడ్డం పట్టడం ఏందో, ఆ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే ఆ సాంగ్ ఏందో నాచోరేగా అక్కడ గింతలేయడానికి ఏం లేదు, అడ్డం పట్టమే ఆడకాడకి. ఏ వాడు చెయ్యమని అంతగానో వాసన వస్తుందా? ఊపినమ్మటే పడిపోతున్నారు. వీళ్ళు చేసేయని నాటకాలు బూటకాలు మిమ్మల్ని ఎదవల చేయడానికి ఇవన్నీ చేస్తున్నారని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీరు యేసయ్యకి మీరు నిజమైన గొర్రె బిడ్డలు అవుతారు. ఇప్పటి వరకు నేను చూసిన పాస్టర్లో వరస్ట్కి వరస్ట్, ద నెంబర్ 1 వరస్ట్ ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. జీసస్ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని అన్నారు. కానీ వీళ్ళు ఇచ్చే బోధనలు ఎలా తగలడ్డాయి అంటే, ప్రేమించడం పక్కనట్టండి, కనీసం దగ్గరకు కూడా రానిచ్చేలా లేరు. వీళ్ళ పండుగ ఉంది కదండి, పండుగ ఒకటి ఉగాది అంటారు. ఉగాది పండుగ రోజు స్కూల్లో ఉన్నాడు. ఆ రోజు ఆ చేదు ఏదో డ్రింక్ ఉంటుందంట కదా. ఇప్పుడు అద్దం ముందు నుంచోని నీ వారం నువ్వు చూసుకుంటా, నువ్వు ఏ విషయం చెప్పట్లేదు. నీ ముందర కొంతమంది ఉన్నారనమాట.
వాళ్ళందరికీ నువ్వు ఈ విషయాన్ని చెప్తున్నావు. సో నువ్వు ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ముందు నీకు తెలియచావాలన్నమాట. నీకే అది పూర్తిగా తెలియచావదో దాని గురించి నువ్వు వాళ్ళకి చెప్తున్నావు. అదేదో పండగ ఉంటుందట కదా, అదేదో చేదు డ్రింక్ ఉంటుందట కదా. సరే అర్థమవుతుంది, నీ వరస్ట్ ఇంటెన్షన్ ఏంటో మాకు అర్థమవుతుంది. కనీసం పండగల పేర్లు, ఆ పండగలకు సంబంధించిన పదార్థాల పేర్లు కూడా నువ్వు మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు ఎంత దరిద్రంలో తగలడవో అర్థమవుతుంది. అది స్టీవెన్ దగ్గరకు వచ్చాడు, నేను తాగనన్నాడంట. అదే నువ్వు తాగమైంది, అందరు తాగుతున్నా నువ్వు తాగాలి, నేను చచ్చిపోయినా తాగనన్నాడంట. సరే ఓకే, ఆ పిల్లవాడికి అదే నేర్పించారేమో, చదువుకుంటున్నాడు కదా, పెరిగి పెద్ద అయిన తర్వాత నిజమేంటో తెలుసుకుంటాడు. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే ఉగాది పచ్చడి అనేది 7 రోజులతో చేస్తారు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట. ఇది నీకు తెలిసినా నీకున్న పిచ్చికి నీకు నువ్వు ఇంట్లో చేసుకుని కూడా తాగు. నీకున్న ఈ తలకమాసిన బుద్ధులు ఆ పిల్లవాడు పాటించకూడదని ఆ భగవంతుని మేము దేవునికి సాతానికి సంబంధించింది లేకపోతే వేరే మతానికి సంబంధించిన దాంట్లో మేము పాలు పంచుకోము. మేము ప్రత్యేకించబడినటువంటి బిడ్డలము. ఎందుకయ్యా ఇలాంటి అబద్ధ బోధలు చెప్పుకుంటూ బతుకుతున్నారు? నువ్వు చెప్పిన మాటలకి యేసయ్య ఎదురుగా ఉంటే ఆ కుర్చీని మార్చబెట్టి దెంగు. మేము ప్రత్యేకించబడినటువంటి బిడ్డలము. హలో, ఈ మాట జీసస్ చెప్పలేదని నేను అనుకుంటున్నాను. ప్రత్యేకించబడటం ఏంట్రా అంటే నీకు ఎయిడ్స్, జాండీసు, కలరా ఇలాంటివి ఏమైనా వచ్చినాయా? ఇలాంటి రోగాలు ఉన్న వాళ్ళే ప్రత్యేకంగా ట్రీట్ చేస్తారు. మరి ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తే కానీ మీలాంటి మట్టి పొరలకి నిజమేంటో అర్థం కాదు. ఆకలి వేసిన వ్యక్తి దగ్గరికి అన్నం తీసుకెళ్ళి ఇస్తే ఆ అన్నం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ మతం వ్యక్తి తీసుకొచ్చిండు అనేది చూడరు. ఆ టైంకి ఆ అన్నాన్ని తిని తన ఆకలిని తీర్చుకుంటాడు. నీకు ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీకు అర్థమవుతుంది మనిషిని మనిషిలా చూద్దాం, మతంతో కాదు, మతం అనేది వ్యక్తిగతం మాత్రమే, నేను ప్రత్యేకించబడిన వాడిని, వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని నువ్వు అనుకుంటే నువ్వే మొట్ట గుడిసిపోతావు. హోలీ వచ్చినప్పుడు నేను రంగులు పూసుకోను. హలో, దీపావళి వచ్చినప్పుడు నేను పటాకులు కాల్చను. పటాకులు కాల్చడం తప్ప కాదు, క్రిస్మస్ రోజు కాల్చు. నాకు కోపం రావట్లేదు, వీడి మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్ళ మీద జాలేస్తుంది. వీడు చెప్పే మాటలు అక్కడ వినే చాలామందికి పిల్లలు ఉండి ఉంటారు. ఇవే విషయాలు వీళ్ళు వెళ్ళి వాళ్ళ పిల్లలకు చెప్తే ఆ విషయాన్ని వాళ్ళు పాటిస్తే రోజు పక్కపక్కన కూర్చొని సంతోషంగా ఆడుకునే వాళ్ళు శత్రువులు అవుతారు. అయినా బైబిల్లో ఉన్న చెప్పండిరా అంటే మీ నోటుకొచ్చింది చెప్తారేంటి సిగ్గు శరం లేకుండా? ఇస్తున్నానంటే నా బిడ్డలకి వారితో ఆ అన్య దేవతలను పూజించి అన్య దేవతలకు సంబంధించిన పండుగల్లో నేను పాలు పంచుకోను. మీరు నమ్మే దేవుడి మీద నిష్ట ఉండటం మంచిదే, అది తప్పేం కాదు. నిన్నెవడో వచ్చి దండెయ్యి, కొబ్బరికాయ కొట్టు, హారతి తీసుకో ఇలాంటి మాటలు ఎవ్వరు చెప్పడు. కానీ నువ్వు ఇందాక అంటున్నావు కదా, దీపావళికి, ఉగాది పచ్చడికి, హోలీకి ఇలాంటి మాటలు మాట్లాడితే నిన్ను ఎరుపుకు అనేది. మీరు చెప్పే మాటలు జ్ఞానాన్ని ఇవ్వకపోయినా పర్లేదు కానీ అజ్ఞానంలోకి దోసేయకూడదు. ఈ విషయం మీ ఎదురుగా ఉండి మీ మాటలు వింటున్న వాళ్ళకి అర్థం కావాలని ఆ జీసస్కి మీ ప్రేయర్ కర్తా హూం. కాబట్టి మీ బాస్ను మెప్పించడానికి హ్యాపీ దివాళీ అని పంపకండి, హ్యాపీ క్రిస్మస్ పంపండి. హ్యాపీ దివాళీ అని ఎవడైనా పంపిస్తే నీకు నోరు మూసుకొని కూర్చోండి. అతి ఎక్కువ మంది కొండరి పప్పలు ఈ పాస్టర్ గాడి చర్చిలో ఉంటారు అనమాట. ఇక్కడ నవ్వుతున్నారు కదా వాళ్ళే. ఓరిని దగులుబాజీ దిక్కుమాల మాటలు భూస్థాపితం అయిపోను. అసలు జీసస్ ఎక్కడ చెప్పారా ఇలాంటి మాటలన్నీ? ఎదుటి వారితో ప్రేమగా ఉండమన్నాడు కానీ వాళ్ళని అవమానించమనలేదురా. నీకే నువ్వు ఇక్కడ నోటుకొచ్చిన చెత్త అంతా వాగుతున్నావు, వాడు అదే పాటించిండనుకో, వాడి బాసుకి కానీ కాలిందనుకో ఆఫీస్ నుంచి దెంగేమాటాడు, రోడ్డు మీద పడతాడు. ఇంకొక జాబ్ ఎత్తుకోవచ్చు కదా అంటే అక్కడ ఇలాంటి విషయాలు జరగవంటావా? మారాల్సింది మన వ్యక్తిత్వం. ఎవడో బుర్ర తక్కువ ఏదో చెప్పిండు కదా అని గుడ్డిగా ఫాలో అవడం కాదు. అందులో ఎంత నిజం, ఎంత అబద్ధం, ఎంత కరెక్టు మినిమం సెన్స్ పెట్టి ఆలోచించాలి. ఈ పాస్టర్కే వీడు చెప్పేసి పోతాడు, ఆ తర్వాత చిక్కులో పడేది మీరే. ఇచ్చిన లడ్డు తినేస్తాడు, ఆరతినేలాగా అంటాడు, ఇలాగ అంటుంటాడు. ప్రభువా నా ప్రార్థన ఎందుకు ఆలకించలేదు ప్రభు అంటాడు. అరే దేవుడు ఈయన లేకపోతే ఈ బొమ్మ? ఆడి మొంగలు కూర్చున్న ఏ ఒక్కడికి కొద్దిగానే బుర్ర లేదా, కొద్దిగానే ఎవరం లేదా, కొద్దిగానే కామన్ సెన్స్ లేదా? ఆడు చెప్పే మాటలు భలేగింటున్నారా నవ్వుకుంటా. సిగ్గు లేదు మీ అందరికి. సర్లేండి, కొంతమంది ప్రసాదం తింటారు, కొంతమంది తినరు. నాకున్న కొంతమంది ఫ్రెండ్స్లో కూడా ఒక్కడు మాత్రమే వాడు తీసుకుంటాడు అనమాట, మిగతా ఎవ్వరు తీసుకోరు. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను అనుకోండి.
ఇవన్నీ చేసి తను నమ్ముకున్న దేవుడి దగ్గరకు వచ్చి తను ప్రార్థిస్తే ఆయన మాట వినడా దేవుడు? ఆరతినేలాగా అంటాడు, ఇలాగ అంటుంటాడు, మళ్ళీ వచ్చి ప్రభు నా ప్రార్థన ఎందుకు ఆలకిస్తలేదు ప్రభు అంటాడు. అరే నాకు అసలు విన్ని ఏ చెప్పుతో కొట్టాలో అర్థం కావట్లేదు. మరి ఇంత లగగాల తయారయ్యారంట్రా. వేరే వాళ్ళ ఆచారాలని గౌరవించి తను నమ్మిన దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన పట్టించుకోడా, మరి దేవుణ్ణి ఇంత దిగజారుస్తున్నారేంట్రా మీరు? నువ్వు ఇప్పుడు చెప్పిన మాటల్లో ఒక్క మాటైనా జీసస్ చెప్పారా? అసలు ఇప్పుడు ఈ పాస్టర్ గారు చెప్పిన మాటలు బైబిల్లో నిజంగా ఉన్నాయా? కొత్త నిబంధన, పరిశుద్ధ గ్రంథం అని వీళ్ళ బుక్కులు, అనువాద బుక్కులు రిలీజ్ చేసుకున్నారు కదా, ఇందులో కాదనమాట, ఒరిజినల్ రియల్ బైబిల్లో ఉంటే నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. నాకు తెలిసినంత వరకు నెంబర్ 1 పాస్టర్ ఎవరంటే కేఏ పాల్ గారు మాత్రమే. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇలాంటి అబద్ధపు బోధలు చెయ్యలేదు. ప్రభు మాటలు చెప్పానే కానీ ఎవరిని ఒక హిందువుని కానీ ముస్లింని కానీ మీరు ఇన్ని సంవత్సరాలు నాకు క్లోజ్, ఎప్పుడైనా యేసు ప్రభుని నమ్ముకున్నాను అన్నాను మిమ్మల్ని. ఎంత స్వచ్ఛంగా నిజాయితీగా మాట్లాడుతున్నారా ఇలాంటి లుచ్చా పాస్టర్లు కేఏ పాల్ గారి. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఎదుటి వాళ్ళ నమ్మకాలని క్వశ్చన్ చేస్తావో అప్పుడే నీకు తెంగులు పట్టడం స్టార్ట్ అయింది అనమాట. అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావో ఎవడో చెప్పలేవు, కానీ దెంగులు మాత్రం కంపల్సరీ నీకు పడతాయి. అదన్నమాట మ్యాటరు. నేను మళ్ళీ వస్తా. బాయ్ బాయ్. నేను వస్తాను బాబు.